నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లాలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరంజ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన 52% రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణలో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు శాసనసభలో తగిన ప్రాతినిధ్యం లభించిందని అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమందికి మంత్రి పదవులు కల్పించాలని ప్రశ్నించారు. 2 కులాల మధ్యనే రాష్ట్రంలో అధికారం చేపడుతున్నారని ఆక్షేపించారు. గత 3 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మా నేషనల్ కోఆర్డినేటర్ జె పవన్ చంద్ర గారు, అలాగే స్టేటు అధ్యక్షులు లక్కే రాజారావు గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలని రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజున ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కార్యాలయాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి జిల్లా అధ్యక్షులుగా సత్యనారాయణ యాదవ్ గారు కొనసాగుతున్నారు. అలాగనే జిల్లా కోఆర్డినేటర్గా మరి చైతన్య గారు కూడా కొనసాగుతున్నారు. జిల్లా ఇన్ఛార్జిగా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పాల్ గారు వ్యవహరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మరి ఈ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు లంక వెంకటేశ్వర్లు గారు, గోపాలకృష్ణ గారు, అలాగనే CCCకి సంబంధించిన అనేక నాయకులు కూడా ఇక్కడికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రారంభించినటువంటి ప్రధానంగా ఈ బహుజనులకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద, కార్యక్రమాల మీద మేము అనేక ఉద్యమాలు మొదలుపెట్టాం, కొనసాగిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 52% బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అలాగనే స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే 52% అనేటువంటిది గత ప్రభుత్వం గణాంకాలు తీసి వెల్లడించినటువంటి విషయం అది. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే బీసీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 52% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగనే మరి ఈ రాష్ట్రంలో అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతూ మరి మా పేరు ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, బహుజన మేధావుల వేదిక, ఆల్ ఇండియా బహుజన ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్. ముఖ్యంగా ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, మాజీ డీజీపీ గారు, అదేవిధంగా మరి స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి బక్కా పరంజ్యోతి గారి నాయకత్వంలో, లక్కే రాజారావు గారి అధ్యక్షులు, వీరి ముగ్గురి నాయకత్వంలో ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయాలి. కాన్శీరామ్ గారి యొక్క పనితనం, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, పెరియార్ గారి యొక్క ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు వద్దు, రాజ్యాధికారమే ముద్దు అనేటువంటి ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఏకైక లక్ష్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ముఖ్యంగా మరి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించేది ఏంటంటే, ఈ వేదిక ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారికి విన్నవించేది ఏంటంటే, పక్క రాష్ట్రంలో కానీ మరి పక్క రాష్ట్రంలో ఈ దళితులు అనేటువంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా 5 పైచులకు మరి అధికార వర్గంలో మంత్రులు గాను, స్పీకర్లు గాను ఉన్నారు. మరి అదేవిధంగా ఎస్టీలు కూడా అక్కడ ఎక్కువ శాతంగానే ఉన్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువైనప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ స్టడీ చేసి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను నింపి నాణ్యమైన విద్యని బహుజనులకు అందించాలని ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, గురువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజున ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఏ సమస్యల మీద కూడా ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రోడ్లు కానీ, హాస్పిటల్ కానీ, ఇంకా పిల్లల స్కూల్ సమస్యలు కానీ,
చాలా పథకాలు కూడా మన ప్రభుత్వాలు చెప్పడమే కానీ ఏలూరు జిల్లాలోని దివ్యాంగులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సదరన్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ లో 60% పైగా ఉన్న దివ్యాంగులకు పెన్షన్ పాత విధానం మాదిరిగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. పెన్షన్లు కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగుల తరపున ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల ప్రకారం దివ్యాంగులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెదపాడు మండలానికి చెందిన దివ్యాంగురాలకి గతంలో 90% ఉండేదని ప్రస్తుతం 60% వల్ల ప్రభుత్వ ఉద్యోగానికి హారతి కోల్పోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ కోసం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏం చెప్పారంటే పింఛన్ అర్హులైన అది కాదు మాకు కావాల్సింది. పర్సంటేజీలు ఎప్పుడో గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేలకి, అలాగే ఇప్పుడు పుట్ట మహేష్ గారికి కానీ నా పేరు మామిడిపల్లి నాగభూషణం, ఏలూరు జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిని. ఇప్పుడు సదరన్ క్యాంపుల ద్వారాగా మన చంద్రబాబు గారు సదరన్ క్యాంపుల ద్వారా ఎంతో మంది పెన్షన్లకి అర్హులు కాదని నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులు పంపించిన వాళ్ళు చాలా మంది అర్హులు ఉన్నారు. దాన్ని ముఖ్యంగా కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడానికి ఈ రోజున మొత్తం నలుమూల 7 నియోజకవర్గాల నుంచి కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ద్వారాగా అందరూ కలిపి ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం జరుగుతుంది. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్న పెన్షన్ దాంట్లో అర్హులైన వాళ్ళని మళ్ళీ వాళ్ళు 40% అని 30% అని తగ్గించేశారు. డాక్టర్లు కొంతమంది అవగాహన లేని కారణాల వల్లే ఇది జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మా సదరన్ సర్టిఫికెట్లు యథాస్థాయిలో ఎలా ఉన్న సదరన్ సర్టిఫికెట్లు అలా ఇవ్వాలని, అర్హులైన వికలాంగులకి పెన్షన్ అందించాలని ప్రభుత్వానికి కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి మాన్యశ్రీ మందకృష్ణ ద్వారా కోరుచున్నాం. వేంపల్లి గ్రామంలో నాకు పుట్టుకతోనే పోలియో ఉంది. 90% చేశారు. 2010లో ఫస్ట్ సదరన్ సర్టిఫికెట్ 90% వేశారండి. నేను ఆ 90% వరకు చదువుకున్నానండి. నేను జాబ్స్కి అప్లై చేయాలంటే ఆ 90% నాకు కావాలి. అయితే సచివాలయ సిబ్బంది మొన్న 18వ తారీఖున నాకు ఒక లెటర్ ఇచ్చి నీకు 60% తగ్గిందమ్మా అని చెప్పి 90% ఉంటే మా సదరన్ సర్టిఫికెట్ లో ఫ్లోర్ వాకర్స్ కి 15,000 ఇస్తారని గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం నేను పెట్టుకుని ఉన్నానండి. నాకు గత సంవత్సరం నుంచి 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఆ 15,000 6,000కి తగ్గిందని చెప్పారండి. చెప్పినా కానీ నేను సంతకం పెట్టి అలా తీసుకున్నానండి. కానీ నాకు 60% తగ్గించేసే వరకు అప్పుడే సదరన్ సర్టిఫికేట్ కొత్త తీసుకునేసరికి అందులో 60% ఉందండి. ఇవేంటంటే పైనుంచి చెప్పారండి. ఏలూరు నగరంలోని గాంధీ మైదానం స్థలం వద్ద జనసేన పార్టీ ఏర్పాటు చేస్తున్న దిమ్మను తొలగించాలని కోరుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, బెంగళూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తి, చింతలపూడి మాజీ శాసనసభ్యులు ఉనమట్ల ఎలిషా, పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మకమైన స్థలంగా ప్రసిద్ధి చెందిన గాంధీ మైదానం స్థలాన్ని స్మాల్ గా చిహ్నంగా ఉందని తెలిపారు. అయితే గత వారం రోజులుగా జనసేన పార్టీ ఏర్పాటు చేయడంపై స్వతంత్ర సమరయోధులు, కాంగ్రెస్ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఏలూరు శాసనసభ్యులకు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు, జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారని తెలిపారు. గత 3 రోజుల నుంచి చూశారు. పడమరేలో ఉన్నటువంటి ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారు వచ్చిన ప్రదేశంలో ఆయన ఆ రోజున వచ్చి అక్కడ ఉప్పు సత్యాగ్రహానికి వచ్చి ఉప్పు పండించి మరి అక్కడ నుంచే ఆయన ప్రారంభించారు. ఆ రోజున గాంధీ గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగినటువంటి ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్లో ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీ గారిది, కస్తూర్బా గాంధీ విగ్రహాలు ఉండి గాంధీ మైదానం పిలువబడే ప్లేస్లో ఇవాళ జనసేన పార్టీ అంటే తెలుసో తెలియక మరి కుర్రవాళ్ళు మరి స్తూపాన్ని ఇచ్చేశారు. దాన్ని మేము అధిష్టానం దృష్టి తీసుకెళ్ళి మన స్థానిక శాసనసభ్యులు, అదే కలెక్టర్ గారికి, అదేవిధంగా అందరికీ దృష్టిలోకి తీసుకువెళ్ళి ఆ యొక్క ప్లేస్ ఇంపార్టెన్స్ని కాపాడాలి మనం.
మహాత్మా గాంధీ గారు పార్టీలకు అతీతంగా మన అందరం కూడా గౌరవించుకునే మహాత్మా గాంధీ గారి విగ్రహం ప్లేస్ని, హిస్టారికల్ ప్లేస్ని, ఏలూరుకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేస్ అయినటువంటి దాన్ని కాపాడమని చెప్పి ఇవాళ కలెక్టర్ గారికి కూడా మేము ఏలూరు వినతి పత్రం ఇవ్వడం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా దాంట్లో ఆలపాటి నరసింహమూర్తి గారు, మాజీ శాసనసభ్యులు మరి ఎలీజా గారు, అలాగే మా ప్రతినిధి బృందం అందరం కూడా ఇవ్వడం జరిగింది. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు జ్ఞాపకాలని మనం మర్చిపోకుండా ఉండటం కోసం మన దేశంలో ఆనాడు గాంధీ గారు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుని మన భావి తరాల వారికి తెలియపరిచే విధంగా మనం నడుస్తూ ఉన్నాం. అలాంటి ప్రదేశమైనటువంటి ఏలూరులో గాంధీ మైదానం అనే పిలువబడేటటువంటి పనవట వీధిలో కల గాంధీ మైదానం ప్లేస్లో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం సమయంలో నిరాహార దీక్ష చేస్తూ ఉండగా అక్కడ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లటం, అప్పటి నుంచి అది గాంధీ మైదానంగా పేరు పొంది ఏలూరులో ప్రతి ప్రజలకే రాబోయే తరాలకు కూడా తెలియపరిచే విధంగా ఉన్నటువంటి ప్రదేశంలో అది తెలిసి కానీ తెలియక కానీ జనసేన వారు అక్కడ ఒక స్తూపాన్ని నిర్మించాలని చెప్పానని వాళ్ళు ప్రారంభించారు. అది కరెక్ట్ కాదు. గాంధీ గారి జ్ఞాపకాలని, గాంధీ గారి చిరస్మరణల్ని మనం రక్షించుకోవాల్సిన మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని చెప్పానని, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు తర్వాత నియోజకవర్గంలో పనిచేస్తున్న సత్యసాయి మంచినీటి పథకం కార్మికులకు ఉపశమనం లభించింది. సత్యసాయి మంచినీటి పథకం కార్మికుల సమస్యలపై ఇటీవల జరిగిన డిఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే కార్మికులు ఎదుర్కొంటున్న జీతాల సమస్యను సమక్షంలో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు స్పందించిన వచ్చే వారం రోజుల్లో దశల వారీగా కార్మికులకు జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చెర్రి బాలరాజు మాట్లాడుతూ పనిచేస్తున్న కార్మికులు ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారని అన్నారు. గత 3 రోజులు బట్టి పోలవరం నియోజకవర్గంలో సత్యసాయిబాబా వారు దీక్షలు కానీ లేకపోతే ధర్నా కానీ చేపట్టడం జరుగుతుంది. సత్యసాయిబాబా స్టాఫ్స్కి మీ అందరికి కూడా మేము తప్పకుండా రుణపడి ఉంటాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే మీకు సుమారు 17 నెలలుగా జీతాలు ఇవ్వక అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్షం నుండి మేము ఆ రోజు మీకోసం అనేక పోరాటాలు అనేక విధాలుగా మీకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాంటి మేము ఈరోజు మీకు మాటిస్తున్నాం, తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అలాగే మీరు 2 రోజులు బట్టే ఈ ధర్నాలు దీక్షలు పాల్గొన్నారు. తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేయాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. ఇంకొక వారం రోజుల్లో మీ అందరికి కూడా జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అలాగే ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు, అలాగే మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఈ సత్యసాయిబాబా నీటి గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి, వాళ్ళ జీతాల గురించి ఏ ఒక్క రోజు కూడా స్పందించలేనటువంటి మీరు ఈరోజు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము తప్పకుండా కష్టాలు ఉన్నటువంటి వారికి అండగా నిలబడినటువంటి పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ ఈరోజు తప్పకుండా వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా, వారందరూ కూడా చక్కగా ప్రతి నెల జీతాలు అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకోబోతుంది. అలాగే ఇంకొక వారం రోజుల్లో వారందరికీ కూడా జీతాలు ఏ ఒక్క నెల కూడా పెండింగ్ లేకోకుండా ఇచ్చేటువంటి బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామని, పోలవరంలో ఉన్నటువంటి సత్యసాయిబాబా నీటికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరికీ కూడా సంపూర్ణంగా న్యాయం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఆ సత్యసాయిబాబా నీటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థులకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. అర్హులైన విద్యార్థులందరికీ విద్యా దీవెన, వసతి దీవెన, అంతేకాకుండా వివిధ రకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పిలుపు అనుసరించి పెండింగ్ లో ఉన్న తల్లికి వందనం, వసతి దీవెన, విద్యా దీవెన తదితర సమస్యలతో పాటు గృహాలకు సొంత భవనాలు కేటాయించాలని, అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న డైట్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధమైన విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవ్వాలి విద్యార్థుల వస్తువుల పెండింగ్ లో ఉన్న వెంటనే ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న విద్యార్థుల వస్తువులు వెంటనే పెండింగ్ లో ఉన్న విద్యార్థుల వస్తువుల బడ్జెట్ ను చేయాలి. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల వస్తువుల బడ్జెట్ ను ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా నా పేరు నితిన్, ఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా సెక్రటరీ. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. దేనికయ్యా అంటే విద్యార్థి సంవత్సరంలో కుటుంబ పథకాలు రాకపోవడం విద్యార్థులకి పెద్దపేట వేస్తామని చెప్పి ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులకి ఏం పెద్దపేట అని చెప్పి ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉన్నాం. గతంలో 15,000 ఇస్తామని చెప్తున్నారు, కానీ ఎవరు 15,000 ఇష్టం చెప్పి అడుగుతా ఉన్నాం. తల్లిదండ్రుల అకౌంట్ లో 11,000వ తరగతి డబ్బులు పట్టడం అనేది ఏ నిర్లక్ష్యం వైఖరి అడుగుతా ఉన్నాం. హాస్టల్ బడ్జెట్ కేటాయించే పరిస్థితి లేదు. హాస్టల్ బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పేసి అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఉన్నాయి బస్సులు ఉన్నాయో ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయాలి. మైనా బస్సులు కాదు. విద్యారంగం మేలు విద్యకు సంబంధించిన రాష్ట్రాలైనా దేశంలో ముందు విద్యారంగం ఆ విద్యారంగాన్ని మేలుకెళ్ళని కేటాయించి చెప్పేసి అడుగుతా ఉన్నాం. 7 విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో 7 విద్యా సంస్థలకు సంబంధించి కూడా అనేక రూపాలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. రోజు 42 కానీ 35 జీవోలు కానీ వెంటనే రద్దు చేసి వాటి స్థాయిలో 7 విద్యా సంస్థలు మధ్యాహ్నం భోజన పథకాలు పాఠశాల పుస్తకాలు అన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తాం. లేని పక్షాలు రేపు సెప్టెంబర్ 6వ తారీఖున జరబోయే కార్యక్రమం మరింత ఉధృతంగా చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తాం. విద్యార్థులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తల్లికి వందనానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ స్థాయిలో పని అలాగే 12 పూర్తి స్థాయిలో ఏదైతే లారా లోకేష్ గారు వ్యాపారంలో భాగంగా 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం నెరవేర్చుకోవడం పూర్తిగా విఫలమయ్యారు. అలాగే 13,000 రూపాయలు ఇస్తామని చెప్పి అకౌంట్ లో తీరా చూస్తే పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా తల్లిదండ్రులు పడలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తక్షణమే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వెరిఫికేషన్ చేసి ప్రతి తల్లికి విద్యార్థులకు కూడా అమౌంట్ పడేలాగా చూడాలి. అలాగే నాణ్యతమైన బ్యాగులు అని చెప్తా ఉన్నారు. ఈ రోజు స్కూల్ తెలిసి ఇప్పటికి 6 నెలలు కావస్తా లేదు. పిల్లలకి 1 నుంచి 5 తరగతి పిల్లలకు కూడా బ్యాగులు కూడా నాణ్యత లేకపోవడం ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే టాయిలెట్లకు సంబంధించి కూడా భోజన వసతులకు సంబంధించి కూడా లోటు ఉందని చెప్పి విద్యార్థుల్లో అనేక ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరాల కాలంలో ఏదైతే ఉపాధ్యాయులు భర్తీ చేయడంలో కూడా విఫలమయ్యారు. తక్షణమే డిఎస్సి ఏదైతే అమలు చేస్తా ఉన్నారో దాని ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా ప్లేన్ వరకు కూడా తక్షణమే విభజించాలని చెప్పి భర్తీ చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని క్రమంలో రానున్న రోజుల్లో కార్యాచరణ భూమి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తామని ప్రభుత్వాన్ని అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే అలాగే చదువుకున్న పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా తల్లికి వందనము 15,000 ఇస్తామని గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరం ఏలూరు జిల్లా లింగపాలెం మండలం డిప్యూటీ ఎంపీడీఓ సుందరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పుడు రైన్ సీజన్ కాబట్టి పారిశుద్ధ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి పంచాయతీ కార్యదర్శి మండలంలో ఉన్న అందరూ కార్యదర్శులకు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా శానిటేషన్ చేయాలని పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి శానిటేషన్ పనులు మొదలు పెట్టాలని ఎక్కడైతే రైనిష్ వల్ల వాటిని శుభ్రపరిచి అక్కడ దోమలు ఉండకుండా శుభ్రపరచాలని కార్యదర్శులకు ఆదేశాలను ఇచ్చామని ఆమె తెలిపారు. వర్షం కారణంగా సాయంత్రం వీధి లైట్లు పోయినట్లయితే లైట్లు రిపేర్ చేసి కొత్తవి వేస్తారని డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ప్రజలకు అతి ముఖ్యమైనవని వాటి విషయంలో కార్యదర్శులు అందరూ అప్రమత్తంగా ప్రజలకు అందించాలని ఆమె అన్నారు. నమస్తే అండి, నా పేరు ఏ సుందరి, నేను డిప్యూటీ ఎంపీడీఓ లింగపాలెం అండి. ఇప్పుడు ఈ రైనీ సీజన్ కాబట్టి రైనీ సీజన్ లో పారిశుద్ధ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ గారికి మండలంలో ఉన్న అందరికీ కూడా ప్రతి పంచాయతీ సెక్రటరీ గారికి పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఎక్కడ కూడాను శానిటేషన్ లోపించకుండా శానిటేషన్ పరంగా విలేజెస్ లో పబ్లిక్ కి ఎక్కడ కూడాను అనారోగ్యానికి గురి కాకుండా ఉండే విధంగా చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రతిరోజు కూడాను ఉదయం 5 నుంచి శానిటేషన్ పనులు చేపట్టాలి. ఎక్కడైతే ఈ రైనీస్ వల్ల వాటర్ రోడ్లపైన స్టాగ్నేట్ అవడం కానీ డ్రైన్స్ లో స్టాగ్నేట్ అవడం కానీ లేకుండా వెంటనే అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే వాటిని క్లియర్ చేయవలసిందిగా, అదేవిధంగా అక్కడ ఈ దోమలు ప్రబలకుండా వాటికి నివారించడానికి ఈ స్ప్రే చేయించవలసిందిగా, పాలింగ్ చేయించవలసిందిగా తెలియజేయమైంది. అలాగే డ్రింకింగ్ వాటర్ సరఫరా చేసేటప్పుడు క్లోరినేషన్ చేసి సరఫరా చేయవలసిందిగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా క్లోరినేషన్ చేసిన వాటర్ ని పబ్లిక్ కి అందించాలి.
పబ్లిక్ కూడా కాచి చల్లార్చి నీళ్ళు తాగమని ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిందిగా పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా తెలియజేయడం అయిందండి. అదేవిధంగా ఈవినింగ్ వర్షం పడినప్పుడు స్ట్రీట్ లైట్స్ అనేది ఎక్కువ పోవడానికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే స్ట్రీట్ లైట్ ఏదైనా పోతే వెంటనే దాన్ని రిపేర్ చేసి వెంటనే దాన్ని కొత్త స్ట్రీట్ లైట్ వేసే ఉంటే కొత్త స్ట్రీట్ లైట్ వేయాల్సిందిగా తెలియజేయడం అయిందండి. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఇవి పబ్లిక్ కనీస అవసరాలు కాబట్టి వీటిని అందించే విషయంలో పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడాను చాలా అలర్ట్ గా ఉండి ఎప్పటికప్పుడు ఆ యొక్క సర్వీసెస్ ను పబ్లిక్ అందించవలసిందిగా తెలియజేయడం అయిందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.